అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? చామదుంపల ఫ్రై చిటికలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి. విజిల్ కుక్కర్లో పెట్టుకోవద్దు, నార్మల్ వాటర్లో వేసి పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికినాయంటే మొత్తం మెత్తగా కాకుండా నార్మల్గా ఉడకబెట్టుకోవాలి. ఇవి సన్నగా కట్ చేసుకుందాం, వచ్చేయండి. ఇలాగా సన్నగా చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయను ఇలా కచ్చాపచ్చగా దంచేసేసుకోవాలి. ఇలా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత కాస్తంత కరివేపాకు కూడా వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలండి, ఇది కాస్త వేగాలి. చిటికెడంత పసుపు వేసుకుందాం. కాస్త ఇంగు వేసుకుందామండి. ఇలా వేగిన తర్వాత కాస్తంత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను వేసేసుకుందాం. కలిపేసుకుందామండి. కాస్త వేగనివ్వాలి వీటిని. మగ్గనిచ్చుకోవాలి. వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్త వేయించుకోవాలండి. ఒక్కసారి కలుపుకుని కాస్త ఉప్పు, కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకున్నామండి. మీకు సరిపడినంత వేసుకోండి, టేస్ట్ సరిపడినంత. కారం ఎక్కువ తినే వాళ్ళంటే ఎక్కువ, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. మూత పెట్టుకోవద్దండి, ఎందుకంటే సాల్ట్ కారం వేసుకున్నాం కదా, మూత పెడితే వాటర్ వస్తుంది. ఇంకా ఇలాగే వేయించుకోవాలి. ఇది పొడి పొడిగా వరకు వేయించుకుంటూ ఉండాలి. సన్నని సెగపైన మాత్రమే వేయించుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కలర్ మారగానే ధనియా పొడి వేసుకున్నామండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకుందాం కాస్తంత. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఒక్క 2 మినిట్స్ పెట్టుకోవాలి. అయిపోవచ్చిందండి. కాస్తంత కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. వేడివేడిగా చామదుంపల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది సాంబార్తో కానీ పప్పు కాంబినేషన్లో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.